గురుగారు, ఈ మధ్య కాలంలో తంత్ర విద్యల పేరిట కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు లోకంలో వ్యాప్తి చెందాయి. ఇంతకీ తంత్రం అంటే ఏమిటి? వ్యాపింపజేసేది అని అర్థం. మనం మంత్రం చెబుతున్నాం, తంత్రం కూడా చేస్తున్నాం. దేవతారాధన చేసే సమయంలో నవగ్రహ వేదిక, వారి వారి వాహనాలు ఎలా ఉంటాయో, వారి వేదికలు ఎలా ఉంటాయో అలా ఏర్పాటు చేస్తే అది తంత్రం. దేవతలందరినీ ఆహ్వానించాలి. ఆహ్వానించడం కోసం ఒక ముగ్గు వెయ్యాలి. దాని పేరు సర్వతోభద్ర మండలం. ఇది ఒక తంత్రం. షట్పంచాశత్ దేవతలు, 56 దేవతలను మనం ఆహ్వానిస్తున్నాం. భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, భీష్ణ భైరవ, సంహార భైరవ, కపాల భైరవ, మార్తాండ భైరవ, అష్టభైరవులతో కూడుకొని ఈ 56 దేవతలను ఆహ్వానించడం కోసం ఒక వేదిక కావాలి. రంగురంగుల బియ్యాలు కావాలి. చతుర్లింగతో భద్రం, ఏకలింగతో భద్రం, సర్వతో భద్రం, ఇవన్నీ కూడా తంత్రాలే. ఒక చెంబులో నీరు పోసి ఆ చెంబు చుట్టూరా దారం చుట్టి అందులో ధూపం వేసి 5 ఆకులు పంచపల్లవములు అందులో ఉంచి నారికేళం పైన ఉంచి త్రినేత్ర హరిసమ్మితం శిఖయా అదురితం సర్వం తంత్రం. మనం చేసే ఏ పని అయినా కూడా తంత్రమే. అంత బియ్యం చేతపుచ్చుకొని దానికి పసుపు, కుంకుమ, నెయ్యి, అలది అలా చేత కలిపితే అవి అక్షింతలు అవుతాయి. తంత్రం. ఇలా వేసేది ఒకటి, ఆ వేసే సమయం ఇలా ఇలా అని వేస్తే ఒకటి తంత్రం. కొబ్బరికాయని నాజూకుగా సుకుమారంగా 2 పక్కల ఎంత భద్రంగా జాగ్రత్తతో ఇలా భేదిస్తే అది నారికేళ భేదనం, ఆ నీరు అభిషేక యోగ్యం. తీసి విసరి కొడితే తంత్రం. అలా కాసింత నెయ్యి, సమితలు, అగ్నిహోత్రులు ఇలా వేస్తే అది మంత్రం. విసరి కొడితే తంత్రం. ఇందులో మేరుతంత్రం, గంధర్వ తంత్రం, అనేక గ్రంథాలు ఈ తంత్రశాస్త్రం గురించి వివరిస్తున్నాయి. నిజంగా తంత్రం అంటే ఏమిటి అంటే వైదికం కానిది, వైదికేతర ధర్మం, వైదికం అంగీకరించనిది. దేహం ద్వారా లభించేటటువంటి సుఖాన్ని సాధనంగా చేసుకొని సుఖాన్ని పొంది పరమాత్మ దర్శనం చేయడం తంత్రం. సుఖాన్ని నిరాకరించి సుఖత్యాగంతో సాత్వికంగా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయడం మంత్రం. ఇది ప్రాథమికమైన విభజన. మత్స్యము, మంత్రము, పంచమకారములతో అవన్నీ కూడా చెప్పడానికి ఇబ్బంది కలిగించేటటువంటి శబ్దజాలం. వాటి చేత నేటి కాలంలో కొందరు తంత్రం చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఉంటారు. ఇవేవి నమ్మడానికి వీలు లేనటువంటివి. ఈనాటి కాలంలో అబద్ధములు అనే మనం విశ్వసించాలి. ఇవన్నీ కూడా మనకు హానికారకములైనటువంటివి. చేసేవారు ఎవరూ లేరు. వాస్తవికంగా మనం నమ్మవలసింది వేద ప్రమాణాన్ని మాత్రమే. సమస్త తంత్రములు మేం చేస్తాం అంటూ ఈనాటి కాలంలో కనిపించే వారంతా కూడా అప్రమాణికం, అవైదికం, అధార్మికం, ఆమోదయోగ్యం కానటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇది విషయం.